వానాకాలం వస్తే చాలు సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని తండాలు వణికిపోతున్నాయి. జస్ట్ హైదరాబాద్ మహానగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తండాలకు రోడ్డు సదుపాయం లేదు. తండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పాలకులు పట్టించుకోకపోవడంతో గ్రామాల్లో 1,00,000 సమస్యలు తిష్టవేస్తున్నాయని వాపోతున్నారు అక్కడి గిరిజనులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ సరిహద్దులోని గ్రామాల్లో 1,00,000 సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. అభివృద్ధికి దూరంగా కనీస సౌకర్యాలకు నోచుకోక కాలిబాటే తప్ప ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకైనా మార్గం లేని పరిస్థితుల్లో గిరిజనం నానా అగచాట్లు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించే అంబులెన్స్లు కూడా చేరుకోలేని దయనీయ స్థితిలో జనం అల్లాడిపోతున్నారు. వానాకాలం వచ్చిందంటే వారికి నరకం కనపడుతోంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కనీస వసతులు కరువయ్యాయి. క్లాస్ నుంచి ఉన్నప్పుడు నేను చందీ స్కూల్కి పోయేటోనే, అప్పటి నుంచి వింటున్నాను ఈ రోడ్డు శాంక్షన్ అయింది అని చెప్పేసి. అయితే నేను పెద్ద పెద్ద ఎమ్మెల్యేలను వాళ్ళని వీళ్ళని గిట్ట మేము చాలా సార్లు కోరినాం, ఈ రోడ్డు శాంక్షన్ అయింది అని ప్రతిసారి అదే మాట అంటారు. కానీ ఈ రోడ్ అనేది ఎప్పుడు వేస్తారో అనేది ఇప్పుడు నాకు 32 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు దాకా రోడ్ అనేది వేయలేదు. ఇప్పుడు నాకు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, మేము స్కూల్కి పంపాలంటే గిట్ట బస్ ఏమో ఇక్కడ నుంచి రావట్లేదు. ఒకసారి బస్ వస్తే అక్కడ బురదలో ఇరుక్కుపోతే మళ్ళీ మేము జేసీబో ట్రాక్టర్ తెచ్చి మళ్ళీ తీసినాము. ఈ మా తండకు 50 సంవత్సరం అయిపోయాయి. మా లగ్గం అయి మా పిల్లలు పుట్టే నడివేతందుకు పిల్లలు వస్తే పడిపోతున్నారు. అవుతున్నది ఎట్లా బతకాలి మేము? ఎందాకా ఓపిక పెట్టాలి? ఇడ వచ్చి కొబ్బరికాయ కొట్టి రోడ్ వేస్తామని చెప్పిపోయారు. రోడ్ వేయలేరు, ఏం వేయలేరు. ఈ తెలంగాణ వస్తుంది అంటే తెలంగాణలో వేస్తాం రోడ్ వేస్తాం అంటే కూడా ఓపిక పెట్టినాం. ఇప్పుడు దాకా కూడా రోడ్ కాయలేదు. కంగ్తి, సిర్కాపూర్, నాగల్గిద్ద మండలాల్లోని పలు గ్రామాలు, గిరిజన తండాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నేటికి ఎడ్ల బండ్లు కాలినడకనే ప్రయాణం సాగిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే మంచాలపై వేసుకుని ఆసుపత్రులకు తరలిస్తుంటారు. సిర్గాపూర్ మండలం గైరాన్ తండా, పోట్పల్లి తండా, కంగ్టి మండలం నాగూర్ తండా, ఎన్కమూరి తండాల్లో నేటికి ఇదే దుస్థితి ఉంది. వానలు పడితే వాగులు పారి జలదిగ్బంధంలో ఉంటారు గిరిజనులు. రోడ్ లేవు సారు. వర్షాకాలంలో నడవడానికి ఇబ్బంది, ఆటో నడవడానికి ఇబ్బంది అవుతున్నది సారు. మాకు ఆటో నడవకొచ్చింది, ఏమో ట్రాక్టర్ నడవకొచ్చింది, టండాలకు రాకొచ్చింది. ఏం చేయాలి సారు అని బాధలు ఉన్నాయి మాకు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా, కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళన్నా ఈ రోడ్డు చర్యలు తీసుకొని అతి త్వరలో ఇది వచ్చేది వర్షాకాలం కాబట్టి రోడ్డు వేపిస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి ఎమ్మెల్యే గారికి, మళ్ళీ ప్రభుత్వానికి. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గానిది ఇదే పరిస్థితి. గత ఏడాది ఓ గిరిజన గ్రామానికి సరైన రోడ్డు లేక, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రాలేక, వైద్యం అందక ఓ 10 ఏళ్ల పాప మృతి చెందింది. ఇలా పదుల సంఖ్యలో గ్రామాలకు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. ప్రతి ఏటా వానాకాలం వచ్చిందంటే బురద రోడ్లతో 2 వీలర్ పై కూడా ప్రయాణించలేక ఇబ్బందులు పడుతున్నారు. మన సంగారెడ్డికి కూతవెట్టు దూరంలో ఉన్న ఉత్తరపల్లి గత 6-7 సంవత్సరాల నుంచి రోడ్డు బాగాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామ ప్రజలు కానీ, స్టూడెంట్స్ కానీ. గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని తొందరగా ఈ రోడ్డు కంప్లీట్ చేయగలరని నా యొక్క మనవి. 30 సంవత్సరమే 40 సంవత్సరమే నేను వచ్చి ఇట్లానే ఉంది. ఇవి గుంత పుంత ఎప్పుడు చేస్తారు? మేము ఎట్లా బతకాలి? మాకు నడవడానికి తావు లేవు. ఆటో నడిపిస్తాము, లారీ నడిపిస్తాము, ట్రాక్టర్ నడిపిస్తాము, ఏం లేదు. ఇవి గుంతానే ఉంది సారు. ఎట్లా చేయాలి? మేము ఏం చేయాలి? తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని గత పాలకులు గొప్పలు చెప్పుకున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉందంటున్నారు గిరిజనులు. కాంగ్రెస్ ప్రభుత్వం తండాల అభివృద్ధికి ప్రయత్నం చేయాలని కోరుతున్నారు గిరిజనులు.